మనం చదువుతున్న చదువుల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, కొత్త మార్పులు ఎలా వస్తున్నాయి అంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏం చేస్తాము, ప్రతి చిన్నదానికి మనకు తల్లిదండ్రులే మనల్ని నడిపిస్తుంటారు, మంచి బుద్ధులు నేర్పిస్తుంటారు, ఎలా ఉండాలి ఏంటి. మనకు ఒకసారి ఏం చేస్తామంటే 4 కాళ్ళ మీద నడుస్తుంటాం, కొద్దిగా 2 కాళ్ళ మీద నడవాలనుకుంటాం, పడిపోతుంటాం, దొర్లుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అట్లనే ప్రతి చదువులో కూడా మనం చదివే చదువులో ఎన్నో రకరకాల డౌట్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు అర్థం కాదు. అరే పడిపోతావురా అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తుంటారు, కానీ మనం పడిపోయిన తర్వాత తెలుస్తుంది దెబ్బ జరిగిందని. అప్పటి వరకు తెలియదు, ఎందుకంటే అదో ఎక్స్పీరియన్స్, నిజంగానే మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, ఏమని, అరే పడిపోతావురా, బాగా పరిగెత్తకు, మెల్లమెల్లగా నడువు అని చెప్పేసి చెయ్యి పట్టుకొని నడిపించేసి 2 కాళ్ళ మీద మీరు సదాగా నడిచేటట్టుగా చేసేసి మీ కాళ్ళ మీద మీరు నడిచేటట్టుగా వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసేసి వీళ్ళు భూమి మీద నిలబడేటట్టు చేస్తారు. అట్లనే మీకు ఉపాధ్యాయుడు కూడా ఒక పుస్తకంలోని పాఠ్యాంశాన్ని ఎంతవరకు చెప్పాలో చెప్పేస్తారు. తర్వాత ఎవరు సాధన చేయాలి, మనమే సాధన చేయాలి, మనమే చదువుకోవాలి. దాంట్లో ఏ డౌట్ వచ్చినా మనకి మళ్ళీ గురువు గారు దాన్ని క్లారిఫికేషన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నీకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అర్థం కాకపోయినా ఇంకా మనకు మన ఫ్రెండ్ మిత్రుడు అతను కూడా చెప్తాడు, ఎలాంటి చెప్తాడు, ఇది ఇలా ఉంటుంది, మన గురువు గారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారని కూడా చెప్తాడు. అట్లా ప్రతి దానికి ఏ చిన్నదానికి భయపడాల్సిన అవసరం లేదు. మనకంటూ ఎవరో ఒకరు చెప్పడానికి రెడీగా ఉంటారు, మొహమాట పడద్దు. చదువుకునే దగ్గర మొహమాట పడండి, అబ్బో వాడిని ఎందుకు అడగాలి, నేను అడగను, అమ్మ గురువు గారి దగ్గరికి పోవాలా, నాకు భయం, ఇలాంటి ఏమీ పెట్టుకోవద్దు. మనకు కావాల్సింది మనకి పూర్తిగా అవగాహన కావాలి. ఆ పాఠ్యాంశము, దానికి ప్రశ్న, దాని జవాబు ఏంటి అనేది మనకి పరీక్షలలో మనం జవాబులు కరెక్ట్గా రాయాలంటే మనకు తప్పనిసరి దాని గురించి పూర్తిగా తెలియాలి. పూర్తిగా తెలియాలనుకోని మనం ఏం సాధన చేయలేము. సాధన చేస్తేనే మనకి చాలా తొందరగా మెమొరీకి అలవాటు పడుతుంది. అంటే మనకు మెమొరీలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఎగ్జామ్లో వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఎంఎస్ ఆఫీస్ లాగా మైక్రోసాఫ్ట్ ఓపెన్ కాగానే విండోస్ ఓపెన్ అయిపోతాయి, ఓపెన్ కాగానే పలానా కావాలని కానీ ఏం చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది, రీకలెక్ట్ దట్ మెమొరీ. సో డాటా కంటే ఎంట్రీ అయిపోయి దాన్ని షో చేస్తుంది. అట్లా మనం చదివింది వెంటనే రీకాల్ వెనక్కి వచ్చేసి మనం చూపెట్టినప్పుడు మనం ఆ ప్రశ్నకు కరెక్ట్గా జవాబు రాయగలుగుతాం. అప్పుడు మనం అనుకున్న దానికన్నా మార్కులు కూడా ఎక్కువ వస్తాయి. సో ఏంటి ఇక్కడంటే సాధన చేయాలి. ప్రతి వాళ్ళు ఎలా అయితే ఒడిదొడుకుల్లాగా పడిలేస్తుంటామో అట్లనే ఉంటుంది. అంత మాత్రాన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటారు, అవునా కాదా? ఓకే, మరి ఇక్కడ నుంచి మరి సాధన చేద్దామా? ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. టుడే tomorrow your exam. All the best everybody. Okay.